నమస్తే అండి. ఈరోజు వీడియోలో గుంటూరు స్టైల్లో నాటుకోడి చికెన్ అండి. చాలా ఈజీ, సింపుల్. ఈ నాటుకోడి ఎలా వండుకోవాలో గుంటూరు స్టైల్లో మీకు చూపిస్తాను. ఈజీగా సింపుల్గా అయిపోయింది, కుక్కర్లోనే. ఎలా అన్నది ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి చూడండి, ఇలాగా నాటుకోడి పెట్టమోసం లేత పెట్టండి. ఇది చికెన్ తీసుకున్నా, కట్ చేసి పెట్టుకొని శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు కుక్కర్ తీసుకున్న ఆయిల్ కాస్త ఎక్కువే పెట్టిద్ది. ఆయిల్ పోసి తీసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని ఇలా వేసి, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ రావాలి, ఎర్రగా బంగారు రంగులోకి వస్తేనే కూర అన్నది టేస్ట్ బాగుంటుంది. అలా వేసేసి బాగా వచ్చిందాక వేగనివ్వాలి. మనం కడిగి పెట్టుకున్న చక్కగా ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసి కలిపేసి మూత పెట్టి 1 సెకండ్ ఉంచుదాం. 1 సెకండ్ ఉంచాలండి. ఉంచామంటే దీంట్లో ఒక వాటర్ అన్నది వచ్చింది, ఇలా వచ్చింది. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి కలిపేసి మళ్ళా 1 సెకండ్ ఉంచాలండి. మూత పెట్టేసి ఉంచామంటే చక్కగా పసుపు, ఉప్పు ముక్కకు పట్టించి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మూత పెట్టేసి మళ్ళా తీసినాక చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా కొత్తిమీర, పుదీనా కాస్త ఎక్కువే వేసుకున్నాం. ఇలా కలిపేసి మళ్ళా 1 సెకండ్ మూత పెట్టేసి ఉంచండి. ఉంచామంటే దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యిద్ది చక్కగా. చూడండి, చూస్తుంటేనే కలరు ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. అలాగా వచ్చిందండి. వచ్చినాక కొంచెం అంటే చిన్ని టమాటా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. వేసుకోవచ్చు, వేసుకోపోయినా ఏమి కాదు. నేను కాస్త కొంచెం వేస్తున్నా. వేసి కారం వేయాలండి. ఇది గుంటూరు కారం. దీంట్లో అన్ని కలుపుకొని పెట్టేసుకున్నా. ఈ కారం పడిందంటే కూర టేస్టే మారిపోయింది. చాలా బాగా వచ్చింది కూర టేస్టు. ఈ గుంటూరు కారానికి చాలా బాగుంటుంది. అలాగా కారం వేసేసిన తర్వాత గరం మసాలా అండి నేను పట్టుకున్నాను. ఇది అయిపోయింది. ఇది ఫుల్ వీడియోలో ఉంది, చాలా బాగుంటుంది. అన్ని కూరల్లో ఈ గరం మసాలానే నేను వేస్తాను. ఎందుకంటే ఇది వేసానంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది. పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. వేడి నీళ్ళు కాగినాయి. వేడి నీళ్ళు పోసామంటే ఏంటంటే కూర చికెన్ బాగా త్వరగా ఉడికిపోయింది. ఈ వేడి నీళ్ళు అన్నది పోసేసి 3 విజిల్ అంటే 3 విజిల్ వచ్చేలాగా కుక్కర్ మూత పెట్టేసేస్తా. అందులోకి పేస్ట్ రెడీ చేసుకున్నాం. గసాలు, జీడిపప్పు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఇవి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం. అందులోకి విజిల్ వచ్చేసింది, తీసేసా. చూడండి, మూత తీసి చూసాకే చక్కగా ఎలా వచ్చిందో. ఈ పేస్ట్ ఇలా వేసేద్దాం. వేసి దాన్నంతా 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఆ పేస్ట్ అంతా పట్టి మనకి చక్కగా పైన ఇలాగా ఆయిల్ వచ్చేసేది. చాలా బాగా, చాలా రుచిగా. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.